ముందుగా 6x30 సెంటీమీటర్లో ఒక పేపర్ స్ట్రిప్ని అయితే తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని గమ్తో స్టిక్ చేసుకోవాలండి. తర్వాత 7x7 సెంటీమీటర్లో ఇంకో పేపర్ స్ట్రిప్ని కట్ చేసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని దాన్ని ఒక పెటల్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకొని దాన్ని కూడా కట్ చేసుకుంటున్నాను. ఒక ఫ్లవర్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒక పెటల్ని అయితే కట్ చేసేసుకొని మనం గమ్తో స్టిక్ చేసుకోవాలి. అలా మోల్డ్ చేసుకుంటే ఒక ఫ్లవర్ లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు 2x30 సెంటీమీటర్స్లో ఒక పేపర్ స్ట్రిప్ని అయితే తీసుకున్నాను. దాన్ని 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నాను. మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని రౌండ్గా అనేది చుట్టుకోవాలి. చుట్టుకోవడం వల్ల మనకి ఫ్లవర్ మధ్యలో బేస్ లాగా అనమాట అది. అలా మనకి మొత్తం 6 ఫ్లవర్స్ అయితే కావాలి. ముందు చేసి పెట్టుకున్న రోల్స్ అన్నీ స్టిక్ చేసుకొని ఫ్లవర్స్ అన్నీ కూడా దాని మీద స్టిక్ చేసుకోవాలి 1 by 1. అంతేనండి.